నీవు జీవించున్న కాలాన్ని నువ్వు ఎరిగి ఉన్నావా? లేదా నువ్వు జీవించున్న ఈ గడియ, ఈ సమయాన్ని నువ్వు ఎరిగి ఉన్నావా? నువ్వు ఎరిగి ఉంటే నీ యాటిట్యూడ్స్ ఎందుకు అలా ఉన్నాయి, నీ పరిస్థితి ఎందుకు అలా ఉన్నది, నువ్వు ఇంకా ఎందుకు మారలేకపోతున్నావు, నీ జీవితాన్ని ఎందుకు మార్చుకోలేకపోతున్నావు, నువ్వు ఎందుకు ఇంకా క్రమానికి రాలేకపోతున్నావు? కారణం ఏంటి? ఈ టైంలో జరుగుతున్న విషయాలు ఏంటి? మనకి దేవుడు ప్రతిదాన్ని మన ముందే పెట్టాడు. ఆమేన్ అంటారా? ఆమేన్. ప్రతిదాన్ని మన ముందరే పెట్టాడు. మనం దాన్ని ఏం చేయాలి? పట్టుకోవాలి, వాక్యాన్ని పట్టుకోవాలి. వాక్యము అనేది మన జీవితాన్ని ఏం చేస్తుందంటే ఈ లోకము నుండి పరలోక రాజ్యానికి చేర్చడానికి మార్గాన్ని సిద్ధపరుస్తుంది. ఇంకా యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే ఈ లోకానికి పరలోక రాజ్యానికి ఆయన వారధై ఉన్నాడు. వాక్యం ఏంటంటే వారధి అంటే ఆవలగట్టుకు చేర్చే మార్గమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఆ మార్గంలో వెళ్ళాలనుకున్న ఆశపడుతూ ఉన్నారు, కానీ దేవుని వాక్యం చెప్తుంది ఇది ఇరుకైన మార్గం. మన విశాల మార్గంలో లేము, ఇరుకైన మార్గము. దేవుని వాక్యం ఇరుకైనది. నీ హృదయంకి అది చాలా కఠినంగా ఉంటుంది, ఇరుకుగా ఉంటుంది. నువ్వు జీవించడానికి కూడా ఇరుకుగా ఉంటుంది. కానీ జీవించిన వాడే ఆ ఇరుకైన మార్గం గుండా వెళ్ళి ఆ విశాలమైన పరలోక రాజ్యంలోకి చేర్చబడతాడు. కానీ మార్గాలు కొన్ని విశాలంగా ఉంటాయి, మార్గాలు చాలా విశాలంగా ఉంటాయి. విశాలమైన మార్గం ఏంటంటే నువ్వు ఎప్పుడు వచ్చినా, ఎలా వచ్చినా, ఎలా జీవించినా, ఎలా బ్రతికేసినా నువ్వు విశాల మార్గంలో ఉన్నావు కనుక నిన్ను తిరిగి ఎక్కడ తీసుకెళ్తుంది? తుదకి నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? నరకంలో ఇరుకు. నరకంలో ఏంటండి? ఇక్కడ ఇరుకు అనుభవిస్తే అక్కడ విశాలత దొరుకుతుంది, ఇక్కడ విశాలత అనుభవిస్తే అక్కడ నీకు ఇరుకు. దేవునికి స్తోత్రం. ఆమేన్ అంటారా సోదరులారా? ఆమేన్. మాట్లాడుకుందామా? దేవునితో మాట్లాడదామా? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరాన్ని విందామా? ఆమేన్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పరలోక రాజ్యం కొరకు సిద్ధపడుచున్న 10 మంది కన్యకులు. దేని కొరకు సిద్ధపడుతున్నారండి? కానీ ఈరోజు క్రైస్తవుడు దేని కొరకు సిద్ధపడుతున్నారని అడగండి. ఒక క్రైస్తవుడి దగ్గరికి పోయి మీరు దేని కొరకు సిద్ధపడుతున్నారని అడగండి, ఏం సమాధానం చెప్తారు? ఇక్కడున్న వాళ్ళు కూడా కొంతమందికి ఎందుకొరకు సిద్ధపడుతున్నారు వారికే తెలియదు. నన్ను తప్పుగా అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎందుకొరకు సృష్టించబడి ఉన్నావు, ఎందుకొరకు నువ్వు జీవిస్తున్నావు, ఎందుకొరకు నువ్వు ఆరాధనకు వచ్చి ఉన్నావు అనే విషయం నువ్వు తెలియకుండా నువ్వు ఆరాధనకు వచ్చినా వ్యర్థమే. ఆమేన్. పిల్లోని స్కూల్కి ఎందుకు పంపుతున్నారు? ఎందుకమ్మా? ఏమండి? ప్రయోజకుడు కావాలి, ఇంకా జ్ఞానం సంపాదించుకోవాలి, ఇంకా చదువు బాగా రావాలి, ఇంకా అసలైన గోల్ ఏంటో చెప్పద్దు రాదు. అసలైన గోల్ ఏంటి? వీడు లైఫ్లో సెటిల్ అవ్వాలి, అందుకే వీడికి చదువు ఉండాలి, మాకులాగా మొద్దులా ఉండకూడదు, మాకన్నా చదువు లేదు, మమ్మల్ని చదివించేవారు లేరు కనుక ఈయనైనా ఇప్పుడు చదివించుకుంటా బాగుంటుంది అని తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తాం? బాధ్యత కలిగి వారిని, బాబు చదువుకోరా, మా బ్రతుకులు ఎలాగ ఉన్నాయి, మా జీవితాలలో ఉన్నాయి, నువ్వు వద్దు, నువ్వన్నా చదువుకో అని మనం ఏం చేస్తాం? వారిని ప్రోత్సాహం చేస్తాం. వాడు చదువుకోవడానికి, చదువు మీద ఇంట్రెస్ట్ పెడితేనే వాడు ప్రయోజకుడు అవుతాడు, వాడు ఒక ఉద్యోగం చేస్తాడు, వాడు లైఫ్ని సెటిల్ చేసుకుంటాడు. వాడు చదవకపోతే ఏమవుతాడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? అంటే నేను చెప్పేది ఏంటంటే మనకి చదువు ఉండాలి, ఉండకూడదని అంటలేదు. ఆ చదువు వాక్యానికి మించి ఉండకూడదు. నీ జ్ఞానము దేవుని వాక్యానికి మించిపోకూడదు. దేవుని వాక్యానికి మించిన జ్ఞానము నీకు వద్దది. అది నేను ఎక్కడ తీసుకెళ్తుంది? నరకానికి తీసుకుపోద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా వింటున్నారా? ఈ రోజున మనం పరలోక రాజ్యం కొరకు సిద్ధపడుచున్న కన్యకలం. నిజమేనా? కన్యక అంటే ఏంటి దాని అర్థం? వర్జన్. ఆమె ఏ పురుషుణ్ణి ఎరగనది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని కలిగి ఉన్నావో అప్పుడే నువ్వు కన్యకవే. అయితే అసలైన పురుషుని ఎరిగి ఉండి కూడా నువ్వు పక్క పురుషుని కూడా ఎరుగుతున్నావు అంటే దాని అర్థం నువ్వు కన్యకవి కావు.
అంటే దాని అర్థం, ఈ కాలానికి పంపబడిన వాక్యము నిన్ను అత్తుకుంటే నువ్వు ఒక నిజమైన వర్జిన్వి. అదే కాకుండా వేరొక వాక్యాలు కూడా నిన్ను అత్తుకుంటున్నాయా, నువ్వు అసలు వర్జిన్వే కాదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, పరలోక రాజ్యం కొరకు సిద్ధపరిచిన 10 మంది కన్యకులు మరియు పెండ్లి కుమారుని ఎదురుటకు బయలుదేరిన 10 మంది కన్యకులు. మనం దేని కొరకు బయలుదేరాం? మనం ఎక్కడున్నాం అమ్మ? మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాం అంటే ఎవరు మాట్లాడతారు? మనం ప్రయాణములో ఉన్నాం. మనం ప్రయాణములో ఉన్నాం. ఎక్కడికి నీ ప్రయాణం? నీ గమ్యం ఎక్కడికి? ఎందుకు ఆరాధనకు వస్తున్నావు? డబ్బులు సంపాదించడానికా? ఎందుకు ఆరాధనకు వస్తున్నావు? ఆమేన్. ఏ విధము చేత నేను ఈ భూమి శాశ్వతమైనది కాదని మనం గుర్తించాం కనుక ఈ భూమిని తన్ని అసలైన రాజ్యానికి వెళ్ళడానికే ఈ ప్రయాస, ఈ ఆరాధనలో. ఆమేన్. కొంతమంది ఆరాధనలకు ఎందుకు వస్తారో తెలుసా? ఎందుకు వస్తారో చెప్పండి. నిజాలు మాట్లాడుకుందామా ఈరోజు? కొన్ని నిజాలు మాట్లాడుకుందామా? కొంతమంది ఆరాధన దేనికి వస్తారో చెప్పండి. కొంతమంది స్వస్థతల కొరకు వస్తారు, ఓకే. కొంతమంది కార్యాల కొరకు వస్తారు, ఓకే. కొంతమంది కాలక్షేపానికి వస్తారు, టైం పాస్కి. ఏంటండి, ఎలాంటి రకాల మనుషులు ఉంటారు తెలుసా? ఇలా ఒక పేరు ఎత్తి చెప్తున్నాను, ఏమనుకోవద్దు, అది మైక్లో చెప్పింది కాదు. బ్రదర్ సతీష్ అన్న గారు పెద్ద ఏం చేస్తారు, అది కల్వరి టెంపుల్ పెట్టారు కాకినాడలో. ఎందుకు పోతారు అక్కడికి? కాలక్షేపానికి పోతారు. ఎందుకు పోతారు? కాలక్షేపం, ఆరాధన చేసుకోవడానికి కాదు. అక్కడ ఏమో కాపర్ ఉంటాడు. కాపర్ ఎక్కడ ఉంటాడు? తెరలో ఉంటాడు. కాపర్ ఏమో తెరలో ఉంటాడు. మరి దేవుడు ఎక్కడ ఉండాలి? ఇంకా దేవుడు కూడా తెరలోనే ఉండాలి కదా. నా మాటలు తప్పుగా అనుకోవద్దు. అంటే ఒక సేవకు నిందించి మాట్లాడలేదు, వాస్తవాలు మాట్లాడుకుందాం ఈరోజు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఎందుకు వస్తారు ఆరాధనకి? కాలక్షేపానికి. ఎందుకంటే కాలక్షేపం, టైం పాస్. ఇది టైం పాస్ చేసే సమయం కాదు, ఆటలాడుకునే సమయం కాదు. ఆమేన్. ఇది ఆరాధించే సమయం. ఇది ఆరాధనకు యోగ్యుడైన ఆ దేవుని కొలిచే సమయము. నువ్వు ఆయన స్తుతిస్తూ ఆయన రాజ్యానికి వెళ్ళే సమయము. నీ సమయాన్ని, నీ టైంను నువ్వు గుర్తించకపోతే నువ్వేమిటో, నువ్వు చచ్చిన వాడువే. బైబిల్లో మాట ఉంది ఏంటంట? బ్రతికి ఉన్నామని పేరు ఉంది కానీ ఏంటంట అమ్మ? బ్రతికి ఉన్నామని పేరు ఉంది కానీ మనం ఏంటంట? ఉందా మాట? చచ్చిన వాడమే. ప్రకటన గ్రంథం అంటున్నాడు బ్రతికి ఉన్నామని పేరుంది కానీ చచ్చిన వాడమే. అయితే గమనించండి, మనం ఎక్కడ ఉన్నామంటే ప్రయాణంలో ఉన్నాం. మనం ఆయన్ని ఎదుర్కొనుటకు ప్రయాణంలో ఉన్నాం. ఎవరిని ఎదుర్కోవడానికి? పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి. ఈ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి ప్రయాణంలో ఉంది. అయితే ప్రయాణంలోనికి ఏం కావాలంటే మనకు కావాల్సిన నూనె. ఏం కావాలి? నూనె లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళాం? అందరు ఇక్కడ ఉన్నారా? నూనె అంటే ఏంటి? నూనె అంటే ఏంటి? గట్టిగా, ఇంకా గట్టిగా. చాలా సింపుల్గా వస్తుంది, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను, మరి బాధపడుకోవద్దు. మరి బాధ పెట్టుకుంటానంటే నేనేం చేయలేను. మీరు బాధ పెట్టుకోకపోయినా నేను చెప్పాలి. లేకపోతే నన్ను ఆయన కొడతాడు, లెక్క అడుగుతాడు కూడా. కొడతాడు ప్లస్ లెక్క అడుగుతాడు. నిజమైన స్నేహితుడు హృదయాన్ని కాయపరుస్తాడు. పగవాడు అనేకమైన ముద్దులు పెట్టి పర్లేదు అని చెప్తాడు. నేను పర్వాలేదని చెప్పే వ్యక్తిని కాదు, హృదయాన్ని గాయం చేసి అయినా సరే ఆ హృదయమును దేవుని కొరకు కట్టే వ్యక్తిని. దేవునికి స్తోత్రం. ఒక్కసారి క్లాప్స్ కొడతారా? ఈరోజు నాకు కొంత బాధ ఉంది. కారణం ఏంటంటే, ప్రజలు లేకపోతే గొర్రెలకి ఎలా ఉంటుంది? గొర్రెల కాపరికి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? బాధ ఉంటుందా లేదా? హల్లెలూయా. కానీ అలాగే అటెండమ్ దానికి సేమ్ టైం ఎలా ఉందంటే సంతోషం కూడా ఉంది. ఎందుకంటే నేను ఒకటి ప్రార్థన చేశాను, ప్రభువా మరి ఆరాధన చేస్తున్నాం, మాలో ఒక ఉద్యమం లేదు ప్రభువా, మాకు ఒక ఉద్యమపు ఆత్మనివ్వండి, మమ్మల్ని వెలిగింప చేయండి, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపని అడిగాను. మీకు తెలుసలేదు, నేను ప్రార్థించిన వారు కొంతమంది గుర్తించారు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు.
ఎవరు చూసారో నాకు తెలియదు, కానీ నేను ప్రార్థించడం వారు గుర్తించారు కూడా. ఇక్కడ పాట పాడుతూ ఉన్నారు, నేను ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎంతమంది తెలుసు? వింటున్నారా? ఇక్కడ బిడ్డలు పాటలు పాడుతూ ఉన్నారు, నేను పక్క నుండి ఏం చేస్తున్నాను? ప్రార్థిస్తున్నాను. అంటే ప్రార్థించడం అంటే ఎలుగెత్తి స్తోత్రం ప్రభువా, అది ప్రభువా, ఇది ప్రభువా అని అడగడమా? కాదు. మాకు అవసరమైంది నీ పరిశుద్ధాత్మ ప్రభువా. నీ నడిపిప్పు ఇక్కడ ఉండాలి ప్రభువా. నీ అగ్నిస్తం ఇక్కడ ఉండాలి ప్రభువా. నువ్వు ఇక్కడ కదలాడాలి ప్రభువా. నీ మేఘస్తం ఇక్కడ ఉండాలి ప్రభువా. నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించు ప్రభువా. నీ శక్తితో మమ్మల్ని అభిషేకించు ప్రభువా. నువ్వు మమ్మల్ని కట్టు ప్రభువా అని ప్రార్థించినప్పుడు దేవుడు తన యొక్క కదిలింపుని ఇక్కడ చూపించాడు. ఎంతమంది ఆ కదిలింపుని ఈరోజు అనుభవించారు? ఎంతమంది ఆ నూనెను కలిగి ఉన్నారు? ఎంతమంది ఆ పరిశుద్ధాత్మ నూనెను కలిగి ఉన్నారు? మరి అయితే నీ యాటిట్యూడ్స్ ఎందుకు అలా ఉన్నాయి? నువ్వు ఇంకా మారట్లేదు, ఇంకా నీ స్థితిగతులు మారట్లేదు, ఎందుకు ఇంకా అలా ఉంటున్నావు? దేవునికి స్తోత్రం. అయితే నీ మార్పు కోసం ఆయన ఆలోచన చేస్తున్నాడంట. ఏంటంటే నీ మార్పు కోసం ఆయన ఆలోచన చేస్తున్నాడు. లేకపోతే ఎప్పుడో వచ్చేసిన ఆయన వస్తే నువ్వు వెళ్ళిపోతావా? ఈరోజు గుండె మీద చేసి చెప్పండి, వస్తే నేను వెళ్ళిపోతాను అన్న వాళ్ళు చేతులేసి చెప్పండి. నువ్వు వెళ్ళిపోతారా? నమ్మకంగా ఉందా? ఎంతమంది గుండె మీద చేసుకుని చెప్పండి, నేను వెళ్ళిపోతాను, నువ్వు వస్తే ప్రభా? అంత నమ్మకం ఉందా? మరి ఎందుకు మరి మీరు మరి నియామక దినాల్లో రాలేకపోతున్నారు? అంత నమ్మకం ఉంటే ఎందుకు దేవుని స్తుతించడానికి నిర్లక్ష్యం చేస్తున్నారు? అంత నమ్మకం ఉంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కోసం వస్తున్నాం ఇక్కడికి మనం? దేవుని కోసమా? ఆనందండి, దేవుని కోసం మీరు ఎవరు రావక్కర్లేదండి బాబు. దేవుడికి మీరు లేకపోతే ఇంకెవరు లేరు ఆయనకి? ప్రపంచంలో కోట్ల దేవదూతలు ఉన్నాయంట. వాళ్ళందరికంటే ముఖ్యమైన వాడు నువ్వే. నీ ఆరాధన కొరకు ఆయన వెయిటింగ్ చేస్తున్నాడు. నీ ప్రార్థన కొరకు ఆయన వెయిట్ చేస్తున్నాడు. నీ స్తుతులపై ఆయన సింహాసనం వేసుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. పెండ్లి కుమారుడు ఎందుకు ఆలస్యం చేశాడంటే నీ మార్పు కోసం. నువ్వు మారకుండా ఇంకా అలాగే ఉన్నావంటే ఏదో రోజున ఆయన వచ్చేస్తాడు. అందుకే ఆ సమయం చెప్పలేదంట. ఆయన చెప్పి ఉంటే నీ సంగతి ఆయన తెలుసు. బాగా తెలివైన వాళ్ళం కదా మనం. పలానా డేటు, పలానా టైం, పలానా తారీఖు అని చెప్తే ఏం చేస్తాం? ఆ రోజు వరకు చేయవలసిన పనులన్నీ చేసేసి మొత్తం అన్ని శుభ్రంగా అనుభవించు రాజా అని మనం కాదు, మనం అనుభవిస్తే ఇతరులకు అనుభవించు రాజా అని వాళ్ళకి చెప్పి మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేసి ఆ రోజుకి 3 రోజులు చూసుకుంటావు. కరెక్ట్గా 3 రోజులు చూసుకుని ఏం చేస్తావు? ఇసుక ప్రార్థన ఆలకించవు ప్రభా, నా ప్రార్థన ఆలకించవా, నన్ను తీసుకుపోవా ప్రభా, నన్ను జ్ఞాపం చేసుకో ప్రభా, ఇసుక ప్రార్థన ఆలకించామని 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. 40 రోజులు ఉపవాసం ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏలియాకి చెప్పావు కదా ప్రభా, ఏలియాను సిద్ధపడమన్నావు కదా ప్రభా, శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్పావు కదా ప్రభా, ఇదిగో నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను, నాకు శక్తికి మించిన ప్రయాణం ఉందని నీ సన్నిధికి రావడానికే. కాబట్టి ఏం చేస్తావు నువ్వు? అందుకే నీకు ఆ డేట్ చెప్పలేదు, నీకు ఆ సమయం చెప్పలేదు. అయినా ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఆయన దీర్ఘశాంతుడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అయినా మనం ఎలా ఉన్నాం? మన స్థితిలో ఎలా ఉన్నాయి? దేవునికి స్తోత్రం. ఆమేన్. సామెతల గ్రంథం చదువుకుని కొంచెంసేపు నిద్రపోద్దాం, కొంచెంసేపు చేతులకు ముడుచుకుని నిద్రపోద్దాం, కొంచెంసేపు పారదాచుకుని నిద్రపోద్దాం, ఎలాగో ఏదో రకంగా నిద్రపోద్దాం. మన పని ఏంటి? చదవండి సామెతల గ్రంథం ఆరోగ్యం చదవండి, ఆరాధ్యం చదవండి. ఈరోజు ఆరాధ్యం మందిరంలో చదవం. దేవునికి స్తోత్రం. కొంచెం సేపు పడుకుంటాను, కొంచెం చేతులు ముడుచుకుంటాను, కొంచెం సేపు కాలు సాపుకుంటాను, ఏదో చేసుకుంటావు కొంచెం సేపు. నువ్వు కొంచెం సేపు అనేటప్పటికి దుష్టుడికి అవకాశం ఇస్తున్నాడు. ఆడు వచ్చి ఏం చేస్తాడంట? చదవండి సామెతల గ్రంథం చదవండి. అది ఏముంది? ఇంకా కొంచెం నిద్రించేదను, ఇంకా కొంచెం కునికదను, ఇంకొంచెం సేపు చేతులు ముడుచుకుని నిద్రపోదనని అందుచేత దోపిడిగాడు ఎవడండి? అపవాది. ఆడు వచ్చి ఏం చేస్తాడంట? నిన్ను లేమిలోనికి, దరిద్రంలోనికి. నీకు దరిద్రం ఎందుకు అంటుకుంటుంది? నీకు ఎందుకు లేమి ఉంటుంది? ఎందుకు నీ దగ్గర సంపాదన ఉండట్లేదు? ఎందుకు నీ దగ్గర విలువ ఉండట్లేదు? ఎందుకు నీ దగ్గర నీకు ఏమంటారు దాన్ని?
నీ బ్రతుకు ఎందుకు మారట్లేదు చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాటికి అవకాశం ఇస్తున్నాం కనుక హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేసుకుందాం? అయితే ఇది శరీర సంబంధమైన నిద్ర, అవునా? అక్కడ ఉన్నది ఏంటండి? ఈ శరీర సంబంధమైన నిద్ర వల్ల నీకేమవుతుంది? దరిద్రం అవుతుంది. మరి ఆత్మ సంబంధం నిద్ర ఉందంట, నేను చూపిస్తానన్నమాట. ఏంటండి? ఆత్మ సంబంధంగా నిద్రపోట. పెండ్లి కుమారుడు ఆలస్యం వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అక్కడ ఏముందమ్మా? 5వ వచనం. పెండ్లి కుమారుడు, మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనం. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి, దేవుని కృపను బట్టి ఆ సామెతల గ్రంథం ఈ రోజే మనకి ఆ అధ్యాయం వచ్చింది, ఆ నిద్ర కోసం వచ్చింది. మళ్ళీ ఇక్కడేమో మనకి ఈ నిద్ర కోసం. అదేమో శరీర సంబంధమైన నిద్ర, ఇదేమో ఆత్మ సంబంధమైన నిద్ర. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ ఏం చేస్తున్నారంట? ఈరోజు సంఘాలకు పోయి ఏం చేస్తున్నారంట? ఎవరు మాట్లాడలేదు. మనం ప్రార్థన చేసుకుందాం, అందరు కొండ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. అదన్నా మాట్లాడలేదు. ఏం చేస్తున్నారంట? చర్చికి వచ్చి ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే దాని అర్థం మనం మార్చుకోమని. మనం ఏం చేస్తున్నాం? మార్చుకోకుండా ఇంకా నిద్రపోతున్నాం. ఉందా బ్రదర్? వారు ఇంకా కునికి నిద్రించుచుండ్రి. ఆమేన్. అప్పుడు ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రెండోను కేక వినబడును. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈసారి ఆరాధన అయితే ఏసీ మొత్తం డోర్లు క్లోజ్ చేసేయండి. ఎవరు ఒక్క పిట్ట కూడా బయటకు పోకూడదండి. ఎవరో ఒక బాధ్యత తీసుకోండి. ఏమి అందరూ బయటకు పోతున్నారు? నేను కూడా ఒకసారి బయటికి వెళ్ళి వస్తానండి. అందరూ ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోతున్నారు, నేను కూడా బయటికి వెళ్ళి వస్తాను. మరి ఏంటి మనం ఎక్కడున్నాం? అసలు ఎక్కడున్నాం? ఇది పరిశుద్ధాత్మ నివాస స్థలమేనా? నువ్వు వాక్యాన్ని వినకుండా పక్కకి వెళ్ళిపోతున్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు పరిశుద్ధాత్మ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నావు అని దాని అర్థం. ఆమేన్. పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏం చేస్తాం? హల్లెలూయా. పరిశుద్ధాత్మ సహవాసం లేకుండా మనం ఏం చేస్తాం? హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు కదా, అందరూ తలుపేసేయండి బాబు, తలుపేసేయండి. ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతారేమో, తలుపేసేయండి. ఆ తలుపు కూడా వేసేయండి, ఏసీ వేసేయండి, వేసేయండి. ఏమండి? చల్లగా పోలే, ఆ తలుపు కూడా వేసే. నాకు ఎవరు కనపడద్దు. నేను అందరిని చూస్తుంటే నాకు వాక్యం మర్చిపోతున్నాను నేను. ఆమేన్. అందరూ సంతోషంగా ఉన్నారా? వెళ్ళిపోయిన వాళ్ళు. నేను ఈసారి ఒక మాట చెప్దాం అనుకున్నానండి. ఏమనంటే, పాటలు అయిపోగానే, కానుకల భాగం అయిపోగానే ఎవరైనా వెళ్ళిపోవాలనుకుంటే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోండి, ప్రార్థన చేస్తాను వెళ్ళిపోండి, వాక్యం విని మేము సిద్ధపడతాం అన్న వాళ్ళు ఎప్పటి వరకు ఉండాలి? అసలు అదే కదా క్రమం, అదే కదా మనకు విలువ, అదే కదా దేవుని గౌరవించుట, అదే కదా దేవుని వాక్యం వినుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ఆమేన్. నాకైతే హృదయంలో గంతులు వేస్తుంది. చాలా మంది శారీరకంగా నిద్రపోతున్నారంట, చాలా మంది ఆత్మీయంగా నిద్రపోతున్నారంట. మనం ఏ కాలంలో జీవిస్తున్నాం? నిద్రపోతున్న కాలంలో. ఇదే కాలం, నిద్రపోత కాలం ఇది. అందుకే లవోదిక కాలం అంటే ఏంటి? గ్రుడ్డిది, నిద్రావస్థలో ఉంది, దిగంబరి. నిద్రపోతున్న వాడికి ఒంటి మీద గుడ్డలు ఎలా ఉన్నా కూడా ఒకసారి తెలీదు. దిగంబరి, దౌర్భాగ్యమైన స్థితి. ఇలాంటి కాలంలో జీవిస్తున్న నిన్ను దేవుడు పిలుచుకుని ఆయన రక్తము చేత కడిగి, ఆయన రక్ష వస్త్రము నీకు తొడిగించి, ఆయన నామము నీకు పెట్టి, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని నీకు ఇచ్చి నిన్ను ఆ రాజ్యానికి వారసునిగా చేశాడుగా. నువ్వెంత ధన్యుడివి, నువ్వెంత ధన్యురాలివి. దేవునికి స్తోత్రం, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అప్పుడు ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రెండను కేక వినబడింది. ఆ స్వరం విన్నవారు మాత్రమే ఆయన ఎదుర్కోవడానికి వెళ్తారు. ఆ కేక అందరికి వినబడుతుందా? వినబడదు.
అందుకే ఈ రోజున చాలా మందికి ఆ కేక యొక్క విలువేంటో తెలియట్లేదు. ఆ కేక అంటే ఏంటో అనుకున్నారు. మన సహోదరుడు అంటున్నాడు ఫోన్లో, బ్రదర్ ఎక్కడ చూసినా మనకు ముగ్గురు కనబడతారు, మీరు ఒక్కడిని చూపిస్తున్నారు ఏంటి అని అంటున్నాడు. నేను అన్నాను, అయ్యా ఎక్కడ కనబడ్డారండి ముగ్గురు అన్నాను. బ్రదర్ అన్నాడు, అయ్యా మీరు మన ఆదికాండం 1:26 మనం అన్నాడు కదండి, ఆయన మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దామని చెప్పాడు కదా, అక్కడ యేసుప్రభు ఉన్నాడు అన్నాడు. నన్ను యేసుప్రభు ఉన్నాడండి అని అన్నాను. ఉన్నాడు అన్నాను. యేసుప్రభు ఉన్నాడు కదా, యేసే కదా మాట్లాడేది, వాక్యదేవమే కదా మాట్లాడేది, వాక్య శరీరమే కదా మాట్లాడేది, ఆ థియోఫానే కదా మాట్లాడేది. హల్లెలూయా, ఉన్నాడండి అని అన్నా. మరి అక్కడ ఆత్మ కూడా ఉంది కదా అన్నాడు. దేవుడు అంటే ఏంటి? మరి ఇంకో ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకో ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలని చెప్పాడు. ఆయన అంటున్నాడు, మనం అని అంటే దాని అర్థం ఇంచుమించు 3-4 ఉన్నారు కదండి. నేను అన్నాను 3-4 కాదు బ్రదరు, జగత్ పునాది వేపట్టుకుంటే ఆయన ఆలోచనలో ఆయన తలంపుల్లో మనం అందరం ఉంటామన్నా. అందుకే ఆయన అంటున్నాడు, మన పోలికన మన స్వరూపమందు నరుని చేదుము అని చెప్పి వారిని స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. అందుకే ఈరోజు ఇక్కడ స్త్రీలు ఉన్నారు, ఇక్కడ పురుషులు ఉన్నారు, దేవుని చేత సృజించబడిన భక్తులు ఇక్కడ ఉన్నారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆయన 3 ముక్కలు చేయడానికి మనం రాలేదండి. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ. కానీ ఇప్పటికీ కూడా 3 దేవుళ్ళు అని చెప్తున్నారు ఇప్పుడు. హల్లెలూయా, గమనిస్తున్నారా? మనం ఎలాంటి కాలంలో జీవిస్తున్నామంటే వాక్యాన్ని మొక్కలు చేసే కాలంలో జీవిస్తూ ఉన్నాం. కానీ వాక్యాన్ని మొక్కలు చేయడానికి రాలేదు. వాక్యం ఒకటే చెప్తుంది, ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. నేను అన్నాను, సహోదరుడా, నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పిన వాడు మరొక దేవుని తీసుకొచ్చి ఎందుకు ఆ స్థానంలో పెడతాడన్నాడు. ఆమేన్. నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పిన దేవుడు మరొక దేవుడిని తీసుకొచ్చి ఎందుకు ఆ స్థానంలో పెడతాడు? పెట్టడు కదా అని కొన్ని లేఖనాలు చూపించాను. ఇంచుమించు 2 గంటలు మాట్లాడాను బ్రదర్తో. హల్లెలూయా. ఫోన్ నెంబర్ ఇచ్చారు, తర్వాత మెసేజ్ చేయమన్నారు. సరే బ్రదర్ మళ్ళీ హాయి పెడుతూ చూద్దాంలే అని చెప్పి నేను విడిచిపెట్టాను. ఏదేమైనా మనము మన యొక్క వాక్యం అనే సువార్తను మనం అందించాలి. దేవునికి స్తోత్రం. ఇందాక చూడండి, పౌలు పేతురు చేసిన పొరపాటును సరిదిద్దాడా లేదా? పేతురు ఎక్కడున్నాడు అప్పుడు? యేసుతో నడిచిన వాడు, యేసుతో తిరిగిన వాడు, యేసుతో అద్భుతాలు చేసిన వాడు, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మను ఆదరణకర్తను పొందుకున్నవాడు, నిలబడి 120 మందికి ప్రకటన చేసిన వాడు. అతడు మెసేజ్కే 3000 మంది ఒక్కసారి బాప్తిసం పొందుకుంటే అలాంటి వ్యక్తిని సరిచేయడానికి దేవుడు పౌలు అనే ప్రవక్తను పంపి ఉన్నాడు. ఎందుకు? పేతురు అంటున్నాడు, మీరందరూ సున్నతి పొందాలి. ఏంటండి? సున్నతి పొందాలి. పౌలు అన్నాడు, సున్నతి పొందుట యందును సున్నతి పొందకపోవడం అనేది ఏమీ లేదంట. ఎంతమందికి అర్థం? సున్నతి అనేది దేనికనంటే అపోస్తల కాలం అంటే అది హృదయానికి సంబంధించింది. ఒకప్పుడు సున్నతి అబ్రాహాముకి ఇవ్వబడిన కమాండ్, అది నిబంధన. ఆమేన్. అది ఇశ్రాయేలు ప్రజలందరికీ కట్టడి. ఇప్పుడు ఆత్మ ఇజ్రాయేల్గా మనం ఏంటి? లోక సంబంధమైన వాళ్ళం కాదు. ఇప్పుడు మన శరీర సంబంధమైన వాటిని కత్తిరించుకునే పని లేదు. ఇప్పుడు మనం మరి ఏం కత్తిరించుకోవాలి చెప్పాలమ్మా? ఏం కత్తిరించుకోవాలి? మనం ఆత్మ సంబంధమైన వాటిని మనం కత్తిరించుకోవడానికి ఇక్కడికి వచ్చున్నాం. హృదయ సంబంధమైన వాటిని కత్తిరించుకోవడానికి ఇక్కడికి వచ్చున్నాం. మనం ఆత్మ ద్వారా మనం సిద్ధపడడానికి ఇక్కడికి వచ్చున్నాం. ఎందుకంటే మనం పెండ్లి కుమారుని ఎదుర్కోబోతున్నాం. మనం ప్రయాణంలో ఉన్నాం. హల్లెలూయా. ఆయన ఒక్కడే అని నమ్మి ఉన్నాం. ఆయన 2 కాదు 3 కాదు, ఎంతమంది అండి? ఒక్కడే. మరి 3 ఉన్నారంటున్నారే, 3 దేవుళ్ళు ఉన్నారంటున్నారు. ఒకలేమో 4 దేవుళ్ళు ఉన్నారంటున్నాడు. 4 యెహోవాలన్నా ఉంటారంటున్నాడు. నేను అన్నాను, అయ్యా 4 యెహోవాలు ఉంటే నువ్వు తూర్పు పక్క తిరిగి ప్రార్థన చేస్తావా? ఉత్తర దిక్కును ప్రార్థన చేస్తావా? పడమర దిక్కును ప్రార్థన చేస్తావా? దక్షిణ దిక్కును ప్రార్థన చేస్తావా? ఏ దిక్కు ప్రార్థన చేస్తావు? ఏ యెహోవాకు ప్రార్థన చేస్తావు అని అడిగాను. అమ్మా వింటున్నారా?
అలాగైతే మరి యేసుక్రీస్తు ప్రార్థించాడు కదండి, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరని. అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమని ప్రార్థించాడు కదా. ఎవరి కోసం ప్రార్థించాడు అంటే, అయ్యా మనకి మాదిరిగా ఉండడానికి, ఆయన మన కొరకు మాదిరి చూపించడానికి ప్రార్థన చేశాడు ఆయన. హల్లెలూయా. ఆ వాక్యమే మన కొరకు మరణించింది. నా కొరకు మరణించాడు ఆయన. ఆయనకు మరణం లేదు, ఆయన చనిపోవాల్సిన అవసరం ఆయనకి అస్సలు లేదు. అందరూ ఆమేనంటారా? దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే నువ్వు ఇప్పుడు ఏ దినములో జీవిస్తున్నావు గుర్తిస్తున్నావా? నేను ముగించేస్తాను ఒక 10 నిమిషాల్లో, అయిపోయింది. ఎందుకంటే వాక్యం లాగే పరిస్థితిలో నువ్వు ఉంటేనే వాక్యం లాగగలుగుతావు. నువ్వు లాగట్లేదు అనుకో, నాకు ఇక్కడ ఏ ప్రేరేపణ ఉండదు. ఎక్కడైతే వాక్యం లాగుతాడో అక్కడ ఆ వాక్యాన్ని దేవుడు ఏం చేస్తాడంట, ఇస్తాడంట, ధారాళంగా ఇస్తాడంట. నాకు కావాలి వాక్యం, నాకు కావాలని మీలో ఉన్న ఆత్మ ప్రేరేపణ ఉంటేనే అది మీకు వస్తుంది. మీకు లేదనుకో, సేవకుడు కూడా అనుకుంటాడు గాడ్ బ్లెస్ యు, దేవుడిని మనం దీవించిన కాక. ఆ స్థానంలోనికి మనం రాకూడదు. అలా వచ్చిందంటే నాకు అర్థమైపోద్ది, ముగించేసుకుందామని. అవునా కదా? చెప్పండి. ఇప్పుడు నీకు వాక్యం కావాలా? చెప్పండి, ఏం కావాలి నీకు? ఆమేన్. నిన్ను ఎత్తబాటులో తీసుకెళ్ళేది ఏంటి? పాటలా? నిన్ను ఎత్తబాటులో తీసుకెళ్ళేది ప్రార్థన? నిన్ను ఎత్తబాటులో తీసుకెళ్ళేది ఏంటి? వాక్యం. అందుకని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, సత్యం అంటే వాక్యము, నీతి అంటే వాక్యము. హల్లెలూయా. గమనిస్తున్నారా? అయితే నువ్వు ఇప్పుడు ఏ దినాల్లో జీవిస్తున్నావు గుర్తించావా? మరి పాటలు ఎందుకు అని అంటే, ఆయన స్తుతించడానికి. వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలు చే స్తుతులపై ఆయన ఆసీనుడై ఉన్నాడు. నువ్వు చే స్తుతులపై ఆయన ఆసీనుడై ఉన్నాడు. నీవు ఎవరిని స్తుతిస్తున్నావంటే పాస్టర్ గారిని కాదు, నీ పక్క వారిని కాదు. చాలా మంది ఉంటారు, నేను వాళ్ళకి నచ్చలేదు, వీళ్ళకి నచ్చలేదు. నువ్వు వాళ్ళకి వీళ్ళకి నచ్చడానికి కాదు నీ పాట ఇచ్చింది దేవుడు. ఇతరులకు నచ్చడానికి కాదు నువ్వు పాడడానికి దేవుడికి నచ్చాలి. హల్లెలూయా. దేవుడికి నచ్చాలంటే నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి. నీ పాట మనుషులకు నచ్చేది కాదు, నీ పాట దేవునికి నచ్చాలి. దేవుని కొరకు పాడాలి, దేవుని నామాన్ని స్తుతించాలి. అయితే నీకు ఆ తలంత లేదా? నువ్వు ఏదో తలంతను కొరకు నువ్వు ప్రార్థించాలి. కానీ నీ తలాంతను కాని దాని గురించి నువ్వేం చేయకూడదు, ప్రాకులాడకూడదు. నీ తలాంత ఏదో దేవుడు ఇచ్చాడు నీకు, ఆ తలాంత ఏంటో నువ్వు పరీక్ష చేసుకోవాలి. ఆ తలాంతలో నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు కొంతమందికి 1 తలాంతు ఇస్తాడు, కొంతమందికి 2 తలాంతులు ఇస్తాడు, కొంతమందికి 3 తలాంతులు ఇస్తారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎంతమందికి అర్థం చేసుకుంటున్నారు? హల్లెలూయా. ఆమేన్. 1 తలాంతు 2 తలాంతులు ఏంటో తెలుసా? నేను పాట పాడగలను, కీబోర్డ్ వాయించగలను, వాక్యం చెప్పగలను. నాకు ఇవ్వబడిన తలాంతు అది. కొంతమంది కీబోర్డ్ వాయిస్తారు, పాటలు పాడలేరు. దేవుడు వారికి ఇచ్చిన తలాంతు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇప్పుడు సంతోషం ఉన్నాడు, ఉదాహరణకు తీసుకుందాం. పాడడానికి ఎన్నిసార్లు నేను వాడిని అడుగుతున్నాను, ఒరే పాట పాడరా అని. ఒకసారి అనుకున్నాను, యవన బిడ్డలందరూ నిలబెట్టి పాట పాడిద్దాం అనుకున్నాను. ఆడు పాడితే నేను పేడ ఎవడు కొడతాడో అని నన్ను అడిగాడు. నీ కోసం నేను ట్రాక్ వేస్తాను, నువ్వు పాడు అన్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? నీ కోసం నేను ట్రాక్ వేస్తాను, నువ్వు పాడు అన్నాను. 2 పాటలు 3 పాటలు వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, పాడారు. గుర్తుందా? 31st గుర్తుందా? మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ పాడా. ఎందుకంటే వాడు తలంతా ఏంటి, అది అక్కడి వరకే. తర్వాత దేవుని పరిచయలో కొంత తలంతులు ఉన్నాయి. ఈ యాంగిల్స్ అందరూ బిగించలేరు. వాడికి లెక్కలు ఉంటాయి, వాడికి కొలతలు ఉంటాయి. నేనైతే ఏం చేస్తాను, ఎక్కడ పడితే అక్కడ కన్నబెట్టి, అవునా కదా చెప్పండి. దానికి టేపు కొలతలు, ఇంత అంగుళాలు. ఏ బ్రదర్ అంతేనా? దానికి ఒక మెజర్మెంట్ ఉంటుంది. ఆ మెజర్మెంట్ దీనికి ఎంత గ్యాప్ ఉండాలి, దీనికి ఎంత గ్యాప్ ఉండాలి అనేది ఎవరికి వస్తుంది లెక్క? అది చేసిన వాళ్ళకి అయితే, కట్టింగ్ చేసే వాళ్ళకి వస్తుంది. నాలాటోడు అనుకో, ఈ చెయ్యేమో కిందకి ఎడతాను, ఈ చెయ్యి పైకి ఎడతాను, ఆ చెయ్యి కిందకి ఎడతాను, ఏదో చేస్తాను మొత్తానికి. అప్పుడు ఏం చేస్తుందంటే పైపు అన్ని 4 యాంగర్స్ మీద ఉండాలి అది. కానీ అలా ఉండకుండా నేను చేసిన పొరపాటుకి ఏమవుతుంది, అది నేను చేసే పని కాదు. అందుకే ఆ వాడు వచ్చి చేయాలని అప్పుడు దాకా ఆగాల్సి వచ్చింది. సపోజ్ ఒక బ్రదర్ ప్రేమానంద గారిని పిలిచి 2 కట్టినేసేద్దాం అనుకున్నా, ఇద్దరు కలిపి ఏం చేద్దాం? మొత్తానికి ఈ చెయ్యన్న వాలిపోద్దా, ఆ చెయ్యన్న వాలిపోద్దు.
ఆడేం చేస్తాడు, టేపు తీసుకున్నాడు, ఆ పైనుండి అంత ఇయ్యాలా అనుకున్నాను నేను. పెన్ను తీసుకున్నాడు, పెన్సిల్ తీసుకున్నాడు, ఆ టేపుతో ఆ మూల కొలత వేసుకున్నాడు, ఈ మూల కొలత వేసుకున్నాడు, ఈ పొడుగు కొలత వేసాడు, మధ్యలో కొలతలు వేసాడు, యాంగులర్ ఎంత ఉందో కొలత వేసాడు, మళ్ళీ ఆ కట్టిన పైన ఉందో చూడండి అంచు, అది ఎంత ఉందో కొలత వేసాడు. ఇన్ని మెజర్మెంట్లు ఎందుకు రా అనుకున్నాను. అంటే కరెక్ట్గా ఆ మెజర్మెంట్ లేకపోతే ఓ చెయ్యి కిందకు ఉంటుంది, ఓ చెయ్య పైకి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇంకా అక్కడ ఫోటోకి మెజర్మెంట్ కొలత వేసుకున్నాడు. నేనేం చేస్తానంటే ఒక కన్ను పెట్టి తగిలించేస్తాను, అది ఎంత హైట్ ఉంటుందో కూడా తెలియదు నాకు. వాళ్ళు ఏం చేశాడు, కరెక్ట్గా దానికి ఫిట్గా ఉండాలని చెప్పి పైనుండి కొలత, దీనికో కొలత, ఇటువైపు ఎడలపు మేకి ఎక్కడ పెట్టాలి, సెంటర్లో అది ఎక్కడొచ్చింది పాయింట్, అంతా దేవుడు వాడికి ఇచ్చిన తలంత. అది అందరూ చేయలేరు. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడు ఒక్కొక్క తలంతరు ఇచ్చి దేవుడు వాడుకుంటున్నాడు. ఆ తలంతులో మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో వాడబడాలి. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? తమ్ముడు మరి కార్పెంటర్ వర్క్ చేస్తాడు, అదే పని నేను చేయగలనా? కీబోర్డ్ వాయించగలరు, కార్పెంటర్ వర్క్ చేయగలరు, అంతేనా? దేవునికి స్తోత్రం. అంటే తనకిచ్చిన టాలెంట్ అది. మరి అదే కార్పెంటర్ పని మిమ్మల్ని చేయమంట చేస్తారా? బాడితే ఎలా ఎట్టుకోవాలో కూడా తెలియదు మనకు. అవునా కాదు చెప్పండి? హల్లెలూయా. దేవుని నామముకు మహిమ కలుగును గాక. తెలియని పని చేస్తే ఏం చేస్తాం? మొత్తం పందిరేరా అంటే ఓడబీకి పిచ్చుకలు కూడా చేస్తాం మనం దాన్ని. అవునా కదా చెప్పండి? హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన తలంతులు నువ్వు దేవుని కొరకు వాడబడాలి. ఎంతమంది ఆమెను చెప్తారు? మీ ఆమెను పక్కింటి వాళ్ళు కూడా వినబడవండి. మీ ఆమెను రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా వినబడదండి. మీ ఆమెను అసలు పక్క వాళ్ళు కూడా, అసలు రేకులు కూడా ఆ సౌండ్కి ఇది దద్దరెళ్తా. కానీ మీరందరూ, నేను ఒక్కడు మాట్లాడతాను దీనికి షేక్ వస్తుంది. మీరందరూ ఆమెను చెప్తే ఏమవ్వాలి? ఇది ఏది అక్కడ మీ ప్రతాపాలు ఎక్కడ? గొడవలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా కోపం వచ్చినప్పుడు తెరవలసిన నోరంతా అప్పుడే తెరుతారు. నాకు ఇప్పుడు కూడా అపార్ట్మెంట్లో సౌండ్ ఎప్పుడు తగ్గుతుందా అని చూస్తున్నాను. కానీ రోజు ఏదో గొడవ, ఏదో శబ్దం, ఏదో సౌండ్, ఈ సౌండ్ వచ్చేస్తుంది. నేను అనుకుంటాను ఇది ఎక్కడ కాదు, అపార్ట్మెంట్లోనే. ఈ వీధిలో ఎప్పుడు అంత ఇదిగా గొడవలు జరిగినట్టు అక్కడ, కానీ అపార్ట్మెంట్లో ప్రతి దినము వింటూనే ఉంటాను. ప్రతి దినము. అమ్మా అంతేనమ్మా, మైకులు అవసరం లేదు వాళ్ళకి. మన దగ్గర మైకులు ఉన్నాయి కానీ వాడరు అంతే. మీ మైకులు వాడకపోతే కొన్ని రోజులకి ఏమైపోతుంది తెలుసా? మైకులు ఏమవుతాయి చెప్పండి వాడకపోతే? పెద్దన్న గారు, మైకులు పాడైపోతే ఏమైపోతాయి? జమ్మట్టవుతుంది, తుప్పట్టవుతుంది. కొన్ని మైకులు అలాగే పాడైపోయి వాడకుండా వెనకతలు ఉన్నాయి. మొన్నే ఇనప కొట్టడికి వేసేసాం. ఏం చేసుకోం? పాత మైకులు వాడపోతే మీ మైకులు తుప్పట్టిపోతాయి. ఇప్పుడైనా తెరవండి, దేవుని స్తుతించండి, దేవుని నామాన్ని కొలవండి. యేసయ్య నాకు సహాయం చేయను కాకానండి. యేసయ్యా నీ సహాయం కొరకు నేను ఎదురు చూస్తున్నా. మరణాతా, నువ్వు ఎప్పుడు వస్తున్నావు ప్రభువా? మరణాతా, అవునా? మరణాతా. ఈ మాట ఇప్పుడు ఎవరుంటారు? బైబిల్ మిషన్ వాళ్ళు అంటారు అత్తమా అని. మారణాత అంటే ప్రభు యేసు త్వరగా వచ్చేత మన పరిస్థితి ఏంటంటున్నాను. నువ్వు వెళ్ళిపోతావా? వస్తే నువ్వు వెళ్ళిపోతావా? వెళ్ళిపోవడానికి కావలసిన జీవితం నీకుందా? అందుకే మనము నూనె కలిగి ఉండాలి. ఒకసారి చప్పట్లు. ఎవరికి? నిద్రపోతున్న వాళ్ళకి చప్పట్లు ఒకసారి కొట్టండి. నిద్రపోతున్న వాళ్ళకి చప్పట్లు కొట్టండి ఒకసారి. బద్ధకంగా ఉన్న వాళ్ళకి చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆత్మలు బలహీనంగా ఉన్న వారికి చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఆమేన్. మీ ఆత్మలు కదిలింపబడును గాక, మీరు కదిలింపబడుదురు గాక, ఆయన సన్నిధి మీతో ఉండును గాక. హల్లెలూయా. సరే, ఒక మాట చదువుతున్నాను. మనం జీవించిన ఏ దినాల్లో జీవిస్తున్నాం గుర్తించారా అమ్మా? గుర్తించారా? ఇప్పుడు మనం పోయే కాలం ఎక్కడికి? ఎంతమంది వెళ్ళిపోదాం అనుకుంటున్నాను? వెళ్ళిపోదామని వచ్చారా? ఆమేన్. అయితే ఈ టైంలో దేవుడు నీకు చాలా అవసరాలు తీరుస్తాడండి.
నిన్ను అనాథలకు విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను ఒంటరికి విడిచిపెట్టే దేవుడు కాదండి. నీ ప్రతి అవసరత ఆయన తీర్చి నిన్ను ఆయన రాజ్యానికి చేర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ అధ్యాయానికి ముందు దేవుడు ఏం చేశాడు అనేది మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు నా కాన్సెప్ట్ అది. అయిపోయింది టైము, 11:30కి క్లోజ్. అయితే ఒక్క 5 నిమిషాల్లో నేను చెప్పి ముగిస్తాను. చెప్తారా టైము? 5 నిమిషాలు. మిమ్మల్ని బతిమాలకు వస్తుంది టైం కోసం. అందుకే 8:30కి రండి అమ్మ. పాటలు పాడేవాళ్ళు 8 గంటలకు వచ్చి 8:30కి పాటలు పాడితే 9:30కి పాటలు అయిపోతే 10 గంటలకు సాక్ష్యాలు అయిపోతే 10 గంటలకు వాక్యం తీసుకుంటే 10:10 కన్నా వాక్యం తీసుకుంటే గంట వాక్యం వస్తుంది. హల్లెలూయా, ఆమేన్, దేవునికి స్తోత్రం. సరే చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన శిష్యుడికి ఏం చెప్పాడు? ఏం చెప్పాడనంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఏమంటే, బాబులారా నేను వస్తాను, వచ్చే ముందు మీకు యుద్ధాల గురించి యుద్ధ సమాచారాల గురించి వింటారో మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉంది. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగును. ఇవన్నీ వేదలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదురు. మీరు నా నామం నిమిత్తం సకల జనుల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకుని ఒక్కొక్కడు ద్వేషించుకుందరు. ఇప్పుడు జరుగుతున్నాయా? ఇప్పుడు ద్వేషించుకుంటున్నారా? సేవకులు ద్వేషించుకుంటున్నారా? తిట్టుకుంటున్నారా? ఒక్కొక్కడు అప్పగించుకుంటున్నారా? చెప్పండి అమ్మా. అన్నీ జరిగిపోతున్నాయా? యూట్యూబ్ మహాతల్లి వచ్చి మొత్తం అంతా చక్కగా చూపిస్తుంది. ఎవడెవడు తిట్టుకుంటున్నాడు, ఎవడెవడు కొట్టుకుంటున్నాడు, ఎవడెవడు పోట్లాడుకున్నాడు. అవునా కదా చెప్పండి. ఆ తల్లి మనకి చాలా మేలు చేసింది. ఏంటి తెలుసా? జరగవలసిన వాటిని మీరు చూడరని తెలిసి అందుకే ఆ తల్లి వచ్చి, ఒరే బాబులారా సిద్ధపడండి, ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం జరుగుతుంది, ఇరానోలు ఇరాకోలు వీళ్ళందరూ బాంబులు వేసేస్తున్నారు, మీరు సిద్ధపడకపోతే మీ పని అయిపోద్ది. కాబట్టి మీరు సిద్ధపడమని మిమ్మల్ని హెచ్చరిక చేయడానికి యూట్యూబ్ తల్లి. యూట్యూబ్ అంటే నీ గొట్టం, అది ట్యూబ్ అంటే గొట్టం, యూట్యూబ్ అంటే నీ గొట్టం. నీ గొట్టం నీకు వివరిస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అందరికీ గొట్టాలు ఉన్నాయి లేవా? నాకు గొట్టం ఉంది, నీకో గొట్టం ఉంది, అందరికీ గొట్టాలు ఉన్నాయి. అందరికీ నెట్లో ఉన్నారా లేదా? మీరు ఆన్లైన్లో ఉన్నారా లేదా? ఆన్లైన్ అంటే అందరూ లైన్లో ఉన్నారా లేదా అని దాని అర్థం. ఆన్లైన్ అంటే ఇంటర్నెట్ అంటే ఏంటి? వల. నెట్ అంటే వల, ఇన్నర్ నెట్. అది అంటే వల లోపల చిక్కుకోవడం. ఇంటర్నెట్ అంటే వల లోపల చిక్కుకోవడం అని అర్థమవుతుందా? అందరు ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఇవన్నీ జరుగుతున్నాయా? అనేకులు అభ్యంతరపడి ఒకనొకడు అప్పగించుకుంటున్నాడా? అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపడుతున్నారా లేదా? నేనే క్రీస్తునని ఎవరో అక్కడ ఆన్సోంహం నేను క్రీస్తుని అంటున్నాడు. ఇంకో ఆమె హైదరాబాద్లో లేచింది, నేను క్రీస్తుని యెహోవా అని నేను అంటుంది హైదరాబాద్లో ఆమె. ఇప్పుడు పలువురు క్రీస్తులని లేస్తున్నారా లేదా? అయితే గమనించండి, మనకు ఒక క్రీస్తు కలడు. ఆయన మన కొరకు మరణించిన నరుడు, మన కొరకు తిరిగి లేచిన దేవుడు, మన కొరకు ఆయన వస్తానని చెప్పిన, మేఘారూఢుడై వస్తానని చెప్పిన దేవుడు. హల్లెలూయా. అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఉంటే నిజమైన ప్రవక్త ఉండాలిగా? ఉండకూడదా? ఉండాలా ఉండకూడదా? అంటే 300 రూపాయల నోటు నీకు ఇచ్చాను అనుకో, నువ్వేం చేస్తావు? పాస్టర్ గారు 300 రూపాయల నోటు ఇచ్చారేంటి, ఏంటిది సంగతి? ఆటలు అనుకున్నారా? ఏ కొట్టుకాడ మార్చమంటారు, ఏ బ్యాంకులో మార్చమంటారు చెప్పండి. ఇది ఎక్కడ మారుతుంది అమ్మ? మారుతుందా? అసలు 300 నోటు వచ్చిందా? అదే 200 రూపాయల నోట్లు డూప్లికేట్ వచ్చిందంట. ఒరిజినల్ డూప్లికేట్ కూడా తెలియట్లేదంట. ఇప్పుడు చాలామంది డూప్లికేట్ నోట్లే మార్చేస్తున్నారు తెలియకుండానే. 500 ఏమొచ్చింది, ఫేక్ వచ్చిందా లేదా అమ్మ చెప్పండి. 1000 రూపాయల నోటు ఇస్తాను, ఇప్పుడు మారుతుందా? ఎందుకు మారదు? అసలు ఒరిజినలే లేదు. అంటే నేనంటాను, వాక్యం ఏం చెప్తుందంటే అబద్ధ క్రీస్తులు వస్తే దేవుడు పంపిన నిజమైన ప్రవక్తలు కూడా ఉంటారు కదా. అబద్ధ ప్రవక్తలు ఉంటే నిజమైన ప్రవక్త కూడా మనకు ఉన్నాడుగా. హల్లెలూయా.
హల్లెలూయా. అతడు రుజువు చేయబడిన వ్యక్తి అయి ఉండాలిగా. అతడు మేఘస్తంభమును అగ్నిస్తంభమును దర్శించిన వాడే ఉండాలిగా. అతని నోట పలుకుబడిన మాట ఉండాలిగా. అతడు ప్రార్థిస్తగా కార్యాలు జరగాలిగా. అతడి మాటకి సృష్టి లోబడాలిగా. అతని ద్వారా కార్యాలు జరగాలిగా. అవన్నీ జరిగినప్పుడు మనం ఏం చేస్తాం? అతడు నిజమైన ఈ కాలానికి పంపబడిన 20th century ప్రాఫిట్ అని నమ్ముతాం. ఎవరిని పడతాను నమ్మేస్తామా? లేదు, వాళ్ళందరూ సేవకులు, మంచోళ్ళు. ఈయన అన్నాడు, నా యొద్దకు డిఎల్ మోడీ తెలుసు, నాకు చాలా మంచివాడని చెప్పాడు. ఆయన ప్రవక్త చెప్పాడంటే డిఎల్ మోడీ కోసం చెప్పాడు. బిల్లీ గ్రామ్ గురించి చెప్పాడు, మంచి సహోదరుడు, నాకు స్నేహితుడు అని చెప్పాడు. వారల్ రాబర్ట్స్ గురించి చెప్పాడు, అతడు చాలా మంచి యవనస్తుడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళందరూ కలిపి ప్రవక్త గారి మెసేజ్కి వచ్చి వాక్యం విన్నవాళ్లే, అద్భుతాలు చూసేవారే. ఒకరోజు బిల్లీ గ్రాము అతని దగ్గర జరగని కార్యాన్ని గురించి, అతడు నువ్వు పలానా సహోదరుడి దగ్గర ఈ కాలంలో దేవుడు అతని ద్వారా కార్యాలు చేస్తున్నాడు అని చెప్పి అతని దగ్గర పంపించాడు. అవునా కదా? ఒక మాట చెప్తాను, బాధపడకండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ జరగట్లేదు అనుకో, దాని గురించి తెలియట్లేదు అనుకో, మనం ఏం చేస్తారు? ఆ డాక్టర్ ఏం చేస్తాడమ్మా? అమ్మా ఏం చేస్తారమ్మా? 7 స్టార్ ఏం చేస్తారు? ఆ 7 స్టార్ మాత్రం అన్నీ చేసేస్తుంది. నాకు తెలుసు, ఎవరిని విడిచిపెట్టదు. వాళ్ళు తెలిసినా తెలియకపోయినా అన్నీ చేసేస్తుంది. అవునాగా చెప్పండి. రిఫైల్ చేయడానికి ఏముండదు అందులో. అది అసలే 7 స్టార్. నిజమేనా? 7 స్టార్ అంటే అన్నీ చేసేదేనే కదండి. మన 7 స్టార్ ఎవరు? ప్రభు యేసుక్రీస్తు అంటారేంటి? మన 7 స్టార్ అయిన విలియం మ్యారన్ బ్రాండ్ 7 స్టార్ కదా ఆయన. ఆయన కుడి చేతిలో 7వ నక్షత్రం కదా ఆయన. ఆయన దగ్గర చేయలేంది ఏది లేదు. అందుకే కొంతమంది ఏం చేస్తారు, డాక్టర్లు మనం చేయలేదని ఏం చేస్తాం? రిఫైల్ చేస్తాం. మీరు పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. ఇంకో ఈనాడు సోదరి సాక్ష్యం చెప్పింది, అమ్మ ఇక్కడ కూడా అవ్వదు, 40 లక్షలు అవుతుంది ఆ పిల్లకు చేయాలంటే. కాబట్టి బాబమ్మ పాప మరి, కాబట్టి ఆ చిన్న పాపకి ట్రీట్మెంట్ చేయాలంటే, కిడ్నీ సంబంధించింది చేయాలంటే ఇంచుమించు 40 లక్షలు అవుతుంది అన్నారంట. అయినా కూడా అవుతుందో లేదో చెప్పలేము. మరి అందుకే మీరు ఏం చేయలేదు, పలానా చోటకి వెళ్ళిపోండి మద్రాసు కానీ రిఫర్ చేశారు. దేవునికి స్తోత్రం. అలాగా ఒక సేవకుడు వారు దగ్గర వాళ్ళు ఏం చేసుకుంటారు? రిఫర్ చేసుకుంటున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. వారి దేవుడు వారికి ఇచ్చిన ప్రత్యక్షతను రిఫర్ చేసుకుంటూ ఉన్నారు, ఒకరు పంచుకుంటూ ఉన్నారు. ఆమేన్. అయితే దేవుడు శిష్యులకు చెప్తున్నాడు ఏమని? ఈ రాకడ కొరకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి చెప్పండి అని అడిగినప్పుడు దేవుడు కొన్ని సూచనలు చెప్పాడా లేదా? ఎవరా ఆమెను అంటలేదు. ప్రార్థించుకుందాం కదా, అలాగానే అంటలేదు. ప్రార్థించుకుందాం అంటే ఎవరన్నా మోకరించి కళ్ళు మూసుకుందాం అనుకుంటున్నాం. ఎవరో చేయట్లేదు అంటే విందామంటే ఆమెను అంటలేదు, నోట్లో మాట రావట్లేదు. హల్లెలూయా. సరే, నేను ముగిస్తుంటూ ముందుకెళ్ళిపోతుంటాను, ముగించేస్తానండి. చూడండి, అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచు వారిని సైతం మోసపుచ్చుటకే గొప్ప సూచక్రియలు మహత్కర్మలు కనపరుస్తుంటారు. అవునా? అద్భుతాలు చేస్తున్నారా? దెయ్యం కూడా చేస్తుందా లేదా? సూచక్రియలు చేస్తుందా లేదా? ఏమండి చేయదా? ఎవరు మాట్లాడలేదు. మాట్లాడండమ్మా. మోషే కర్ర కింద పడేసి ఏం చేశాడు? మరి వీళ్ళు ఎండ్రాంబ్రేలు ఏం చేశారు? వాళ్ళు కర్రలు పడేసి ఏం చేశారు? ఈయన కప్పలు సృష్టిస్తే వీళ్ళు ఏం చేశారు? మోషే ఏంటి మోజెస్, నువ్వే చేయగలవా? మేము కూడా చేయగలం. ఈ తెంగరోలు కాకపోతే వీళ్ళు ఏం చేయాలి? వచ్చిన కప్పలనేమో చంపాలా? వీళ్ళు ఏం చేశారు? మోషెస్ నువ్వే ఏం చేస్తాం, మేము కూడా చేయగలం అని ఇంకొంచెం కాస్త కప్పలు కలుగును కాక నీళ్ళు పలికితే ఏం జరిగింది? ఈగలు కలుగును కాక అన్నాడు మోషే. వీళ్ళు ఏం చేశారు? మాకు వచ్చు, అది పెద్ద ఏముందలే, మాకు ఈగలు కలుగును గాక అంటే అనుకరణ చేస్తున్నాడు. మోషే ఏం చేస్తాడో వీళ్ళు అనుకరణ. కానీ అన్ని అనుకరణ చేయొచ్చు, కానీ వారు ఒకటి అనుకరణ చేయలేరు. అదే పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. ఆయన మహిమను అనుకరణ చేయలేరు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని అనుకరణ చేయొచ్చు కానీ అసలైనది అనుకరణ చేయలేరు. దెయ్యము అన్ని వాక్యాలను అనుకరణ చేయొచ్చు కానీ అసలైన 7 ముద్రల ప్రత్యక్షత గ్రంథాన్ని మాత్రం అనుకరణ చేయలేడు. అది ఆయన చేతిలో విప్పబడిన గ్రంథం అది.
హల్లెలూయా. అది శత్రువు చేతిలో ఉన్న గ్రంథం కాదు, ఇది ఆయన చేతిలో విప్పబడిన గ్రంథం. ఇది అనుకరణ చేయడానికి ఏమీ లేదు. ఆమేన్, ఆమేన్. ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? హల్లెలూయా. చాలా సంతోషంగా ఉంది. ఆమేన్. కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యంలో ఉన్నాడని చెప్తే మనం వెళ్ళిపోవద్దు. క్రీస్తు ఎక్కడ ఉన్నాడు, క్రీస్తు అక్కడ ఉన్నాడు అంటే నువ్వు చెప్పాలి, క్రీస్తు అక్కడెక్కడే కాదమ్మా, నాలో ఉన్నాడు. మరి నువ్వెందుకు పరిగెడుతున్నావు? భీమవరంలో ఉన్నాడంటే పరిగెడుతున్నావు, పాలకొల్లో ఉన్నాడంటే పరిగెడుతున్నావు, నీ దగ్గర లేక పరిగెడుతున్నావు. ఒక నీతో పాటు రండిరా బాబు యేసుప్రభు కూడా తీసుకెళ్తే వెళ్ళు కూడా. అయితే యేసుప్రభు లేకుండా వెళ్ళిపోతే ఎలాగా? నువ్వు యేసుప్రభు లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరున్నారు? మరియా యోసేపు యేసుప్రభుని వదిలేసి వెళ్ళిపోయారు. ఈరోజు అలా వెళ్ళిపోతే నువ్వు యేసు లేకుండా వెళ్ళిపోతున్నావు. ఆమేన్. భీమవరంలో ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడు, వరంగల్లో ఉన్నాడు, పిడుగురాల్లో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినా నువ్వేం చేయకూడదు. అసలు క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఎంతమంది ఉన్నారు? నాలో ఉన్నాడు. ఆమేన్. మనలో ఉన్నాడు. కాబట్టి ఈ రోజున చూడండి, అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఎవరినంట, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకే గొప్ప సూచకులను మహత్కారులు కనబరుస్తారు. సాధ్యమైతే మోసపోయే వాళ్ళు ఎవరంట? ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేస్తారంట. కానీ ఏర్పరచబడిన వధువు మోసపోదు. నువ్వు మోసపోతున్నావు అంటే దాని అర్థం నువ్వు ఇంకా ఏర్పాట్లో లేవు. ఆమేనంటారా? కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యంలో ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళండి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పిన నమ్మకండి. మెరుపు తూర్పును పుట్టి పడమరికి ఎలాగూ కనబడను అలాగే మనిషి కుమారుని రాకడ కూడా ఉండను. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడే గద్దలు పోగవును. గద్దలు అంటే దాని అర్థం తెలుసా? ఇంగ్లీష్లో ఏగల్ అని ఉంది, తెలుగు బైబిల్లో గద్దలని రాశారు. ఇంగ్లీష్లో ఏగల్ అంటే ఏంటి బ్రదర్స్? ఏగల్ అంటే ఏంటి? ఎక్కడ పీనుగు ఉండునో అక్కడ గద్దలు పోగవుతాయి అంటే ఏంటి అర్థం? పీనుగు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. మన కొరకు మరణించిన పీనుగు ఆయన, మన కొరకు మరణించిన పస్కా బలి పశువు. అక్కడ ఎవరు పోగవుతారు? వచ్చాయా? మీరు పక్షరాజులేనా? డౌట్ ఉందా? నాకు తెలిసి ఇక్కడ రాబందులు కూడా ఉన్నాయేమో. ఉంటాయి, గెద్దలు కూడా ఉంటాయి. అన్ని పక్షరాజులు కాదు. వేషం వేసుకుని తిరుగుతున్న పక్షరాజులు ఉన్నాయి, పంజరంలో పెట్టబడిన పక్షరాజులు ఉన్నాయి. హల్లెలూయా. ఎగురుచున్న పక్షరాజులు కూడా ఉన్నాయి. మరి ఏ పక్షరాజు? పక్షరాజులో 3 రకాలండి. వేష వేషం తిరుగుతున్న పక్షరాజు, పంజరంలో పెట్టబడిన పక్షులు. పాపం ఎప్పుడైనా రావాలి, వెళ్ళాలి, వాక్యం వినాలి, బలపడాలి, సిద్ధపడాలి అంటది, కానీ అది మాత్రం పంజరంలోనే ఉంటుంది. పాపం ప్రవక్త అంటే ఒకరోజు ఏమిటది జూకి వెళ్ళాడంట. అప్పుడే పట్టి తెచ్చారంట. ఏంటది? పక్షిరాజుని తీసుకొచ్చి దాన్ని బంధించారంట, గుహలో పెట్టి. బంధించినప్పుడు పాపం అది ఆకాశ జీవి కదా, ఇది ఆకాశం వైపు చూస్తుందంట తిరిగి. ఆ రెక్కల్ని ఆ బోన్లో పాపం ఇదిలించుకుంటుందంట. ఇదిలించిన కొట్టుకుంటుంటే చాలా బాధ కలుగుతుందంట. ఈయన చూసి ఏడుపు వచ్చిందంట. ఎందుకంటే అది ఆకాశంలో ఎగరవలసిన జీవి. దాన్ని తీసుకొచ్చి ఏం చేశారు? బోన్లో. ఒక రోజున యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను కూడా ఏం చేశారు? జైల్లో పెట్టారు. ఆయన ఏందంటాడు? మిడతలను, అడవి తేనెను, పెరుగును తింటాడు. అలాంటి వాడికి ఏం చేశారంట? రొట్టె ముక్కలు అందిస్తున్నారంట. పాపం ఏంటో అతనికి పూర్తిగా తెలీదు. ఈ పక్షిరాజుకి ఏమా అందించాలి? రొట్టె ముక్కలు తింటుందా? గడ్డి ముక్కలు తింటుందా? చెప్పండి. కాయలు తింటుందా? ఫ్రూట్స్ తింటుందా? పండ్లు తింటుందా? ఏం తింటుంది? దానికి మాంసం అంటే ఏ మాంసం? 2 రోజులు 3 రోజులు కొట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఇస్తే తింటుందా? చక్కగా ఆమని తినేస్తుందా? తిందండి. దానికి కావాల్సింది అప్పటికప్పుడుగా అది చంపుకుని పీక్కుని దాన్ని రక్తం తాగాలి, అది దాని ఆకలి తెచ్చుకోవాలి. అలాంటి జీవిని తీసుకెళ్ళి భూమిలో బంధిస్తే ఈ ప్రవక్త అన్నాడంట, అయ్యా దీన్ని విడిచిపెట్టండి, దీన్ని బంధించొద్దు, దీని కొరకు నేను వెల చెల్లిస్తాను అన్నాడు. దీని కొరకు నేను వెల చెల్లిస్తాను, మీరు ఎంతైతే దీని కొరకు వెచ్చిస్తున్నారో దీని కొరకు నేను వెల చెల్లిస్తాను, దాన్ని విడిచిపెట్టమని బతిమాలాడంట. అప్పుడు తను ఏం చేశాడు? కొంత సొమ్ము తీసుకొచ్చి వారికి ఇచ్చి ఆ పక్షిరాజును విడుదల చేశాడంట.
ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజున చాలా మంది భక్తి పరులైన పక్షిరాజులు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? పంజరంలో ఉన్నారు. నికోలైతే సిద్ధాంతం కింద ఉన్నారు, నికోలైతే బోధల కింద ఉన్నారు, శాఖల కింద ఉన్నారు, మనుషుల మాటల కింద ఉన్నారు. ఆమేన్. దేవుడు వారందరినీ విడిపించునుగాక. పక్షిరాజు స్వేచ్ఛాజీవి, అది ఎగిరిపోయే జీవి. ఎక్కడ ఎగురుతుంది? ఆకాశ మేఘాల్లోకి. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి మనం ఏ దినాల్లో ఉన్నాం? ముగిస్తున్నాను. ఏ దినాల్లో? మనము ఎగిరిపోయే కాలంలో ఉన్నాం. గుర్తిస్తున్నారా? కాబట్టి గమనించండి, అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాను చెప్పిన ఎవరు కూడా మీరు నమ్మవలసిన పని లేదు. కాబట్టి మనం జీవించిన కాలాన్ని గుర్తించావంటే నువ్వు ఖచ్చితంగా భయము కలిగి ఆయన ఆరాధిస్తావు, భయము కలిగి ఆయన స్తుతిస్తావు. ఎంతమంది భయపడాలనుకుంటున్నారు? ఎంతమంది ఆయన ఆరాధిస్తారు? ఎంతమంది ఆయన స్తుతిస్తారు? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడతారు.